Hello dear aspirants, welcome back to our YouTube platform Rohit's Academy. Yes, నిన్న మనం లైవ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మీరంతా బాగా రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ క్వశ్చన్స్ యొక్క హార్డ్నెస్ కానీ ఏ లెవెల్లో అడుగుతున్నారు అండ్ మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్పెషల్ స్టాండర్డ్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో అండ్ మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. సో దీన్ని మనం ఇలాగే కొనసాగిద్దాం. ఓకే, అండ్ మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు ఇలా వస్తూనే ఉంటాయి. 365 days మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం పక్కాగా చేయండి. మన కంటెంట్ రీచ్ అనేది చాలా మంది వరకు వెళ్ళాలి. ఇది వెళ్తేనే మనం చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది అండ్ ఒక బూస్టప్ లా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఖచ్చితంగా మీరంతా లైక్ చేయండి. అండ్ ఇక మన కరెంట్ అఫైర్స్ లోకి వెళ్దాం. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైనా మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కదా, ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఓసిఐ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ పేర్లోనే ఉంది కదా, ఓవర్సీస్ అంటే ఇక్కడ కాదండి, విదేశాల్లో ఉండేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు మన భారతీయులు, అంటే మన దేశం ఫాలో అవుతుంది ఏంటి, ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. సో సింగిల్ సిటిజన్షిప్ లో భాగంగా వీళ్ళు వేరే దేశంలో ఉంటారు, తిరిగి మళ్ళీ మన దేశంలో పౌరసత్వం కోరుకుంటారు. మరే మనకి డ్యూయల్ సిటిజన్షిప్ పాసిబులేనా? మరి ఇది పాసిబులేనా? ఎస్, పాసిబులే. కానీ ఈ డ్యూయల్ సిటిజన్షిప్ ఎవరికైతే వస్తుందో వీళ్ళకి అన్ని అధికారాలు రావండి. వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు, భూముల్ని అమ్ముకోవచ్చు, కంపెనీస్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళకి పొలిటికల్ పవర్, రాజకీయ స్వేచ్ఛ అనేది వీళ్ళకి ఇవ్వబడదు. వీళ్ళు కంప్లీట్ సిటిజన్స్ ఎప్పటికీ కాలేరు. ఈ కాంటెక్స్ట్ లో ఇలాంటి ఓసిఐ కార్డ్స్ అనేటి దాని మీద ఒక కొత్త పోర్టల్ ని, డిజిటల్ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఏంటంటే ఇంతకు ముందు ఓసిఐ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ లేదా దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుందో వీళ్ళందరికీ ఒక సింప్లీ ఫార్మాట్ లో ఒక సింపుల్ గా జరిగిపోయే ఒక ప్రాసెస్ కింద దీన్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్ లో ఈ ఎంటైర్ ఇష్యూ మనకు కనబడడం జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఒక్కటే ఇంపార్టెంట్ సార్ అంటే దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం రెట్రోస్పెక్టివ్ లో భాగంగా, అంటే ఇంతకు ముందు ఇది ఏ సబ్జెక్ట్ కి రిలేట్ అవుతుంది, ఇది అబ్సల్యూట్లీ పాలిటీకి రిలేట్ అవుతుంది. మీ అందరికీ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే సిటిజన్షిప్ గురించి చెప్పే భాగము, ఏ పార్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్, వాట్ సెకండ్ పార్టా, ఫస్ట్ పార్టా, థర్డ్ పార్టా, ఏ పార్ట్ అండ్ ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ వరకు సిటిజన్షిప్ గురించి చెప్పడం జరుగుతుంది. సో తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రెట్రోస్పెక్టివ్ లో భాగంగా మనం చూద్దామండి. యాక్చువల్ గా మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం, డ్యూయల్ సిటిజన్షిప్, తెలుగులో దీన్ని ఏమంటున్నామంటే ద్వంద్వ పౌరసత్వం. ఇది ఏ కాలంలో మనం దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనకు కనబడుతుందండి, పివి నరసింహారావు గవర్నమెంట్ ఇన్ 1990s. అయితే మనకి 1990 ఆ కాలంలో ఏం జరిగిందండి, ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనుకుంటూ మనం ఒక కొత్త ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా, అడాప్ట్ చేసుకున్నాం కదా. ఆ సిచ్యువేషన్ లో భాగంగా మనం ఇక్కడ ఏం చూడొచ్చు, డ్యూయల్ సిటిజన్షిప్ ని చూడొచ్చు. ఇది ఎవరి సిఫార్సుల మీద రావడం జరిగిందంటే ఎల్ఎం సింఘ్వి గారి కమిటీ సిఫార్సుల మేరకు, వాళ్ళ యొక్క సజెషన్ మేరకు, వాళ్ళ యొక్క రికమెండేషన్ మేరకు ఇది రావడం జరిగింది. ఈ ఎంటైర్ పర్స్పెక్టివ్ లో మీరు పివి నరసింహారావు అండ్ ఎల్ఎం సింఘ్వి వీళ్ళ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. సో నెక్స్ట్ ఇది ఎంత మంది వరకు ఇవ్వడం జరుగుతుందంటే అప్రాక్సిమేట్లీ ఈ ఎన్ఆర్ఐలకు ఒక 16 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు ఈ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఇది మొదటగా మనకి ఎలా కనబడ్డదంటే ఇక్కడ మనం చూడొచ్చండి, పిఐఓ అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఎవరైతే ఇండియన్స్ గా ఉంటారో ఒక పిఐఓ. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడుకుంటున్నాం కదా, అప్పట్లో ఇది పిఐఓగా రావడం జరిగింది. సో ఏముంటుందండి, దీనికి మనం అప్లికేషన్ తీసుకోవాలంటే సర్టన్ ఫీ కట్టాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 6 months తర్వాత రెన్యువల్ చేసుకోవాలి, ఇలా ఉండేది ప్రాసెస్. దీనికి ఇంకో ప్రాసెస్ ఉండేదండి, ఏంటి అంటే తల్లి సైడ్ నుంచి కానీ తండ్రి సైడ్ నుంచి కానీ, లేదు అంటే ఒక 2 generation ముందు నుంచి కానీ ఎవరైతే భారతదేశంలో పాస్పోర్ట్ ని కలిగి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కానీ, ఎవరైతే వీళ్ళు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ తో కలిసి ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ, ఇలాంటి ఒక క్రైటీరియాతోని మనం ఈ పిఐఓని చూడొచ్చండి. ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే
ఇది 1999 లో మాట్లాడుకుంటే 2003 నుంచి ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్ గా ఈ 2003 తర్వాత నుంచి మనకు వచ్చిన కొత్త కార్డ్స్ ఏంటి అంటే ఓసిఐ, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ ఓసిఐ కార్డ్స్ రావడం జరిగిందండి. ఈ ఓసిఐ కార్డ్స్ తో ఏం జరిగిందంటే పర్మనెంట్ వీసా ఇవ్వడం జరిగింది, రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అండ్ ఒక సంవత్సరం కాలం పాటు మన దేశంలో ఉంటే సరిపోతుంది. ఒక సంవత్సరం కాలం అంటే 12 నెలలు. ఆ 12 నెలలు ఒక సంవత్సరం కంటిన్యూస్, ఒక సంవత్సరం అవసరం లేదు. 30 రోజులు 30 రోజులు 30 రోజులు అంటే నెల 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 చొప్పున ఎట్లయినా మనం ఉండొచ్చు, కానీ 1 year మాత్రం ఫినిష్ అవ్వాలి. ఆ రకంగా ఈ ఓసిఐ కార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం మొట్టమొదటిసారిగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ గురించిన యాక్ట్ మనం ఎప్పుడు చేయడం జరిగిందంటే 1955 లో చేయడం జరిగిందండి. ఎప్పుడు చేయడం జరిగింది? ఇది 1955 లో చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది ఎప్పుడు చేయడం జరిగింది? మొదటిసారిగా 1955 లో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే 2015 లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఈ పిఏఓ కార్డ్స్ ని, ఈ ఓసిఐ కార్డ్స్ ని రెండింటిని మర్జ్ చేస్తూ సింగిల్ కార్డ్ గా ఇవ్వడం జరిగింది. అదే ఓసిఐ కార్డ్ గా ఇవ్వడం జరిగింది. సార్ ఓసిఐ కార్డ్స్ వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడే మనం చెప్పాం కదా, పర్మనెంట్ వీసా వస్తుందండి. మీకు పర్మనెంట్ గా వీసా వస్తుంది. మీరు ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు ఎక్సెప్ట్ పొలిటికల్ ఇష్యూస్. రాజకీయ స్వేచ్ఛ తప్ప మీకు ప్రతి ఒక్క స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. సో ఇందులో ఉన్న కొన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఈ రోజు మళ్ళీ దీని మీద ఒక డిజిటల్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఇంతకు మించి మీరు ఎక్కువ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. తర్వాత ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం ఏమని మాట్లాడుతున్నాం? ఎన్ఆర్ఎస్ డే అంటే ప్రవాసీ భారతీయ దివాస్ ని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? January 9th నుంచి జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? ఆ రోజున గాంధీ గారు 1915 లో తన గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే మరణం ఇష్యూ వల్ల తను సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఈ సిచ్యువేషన్ లో భాగంగా మనం దీన్ని 2003 నుంచి మనం ఏమని జరుపుకుంటున్నాం? ప్రవాసీ భారతీయ దివాస్ గా జరుపుకుంటున్నాం. సో మనం ప్రవాసీ భారతీయ దివాస్ గా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం దాని థీమ్ ఏంటి తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ థీమ్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి అమెండ్మెంట్, సిటిజన్షిప్ మీద అమెండ్మెంట్ గురించి వార్తల్లో ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ నా టైప్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇది ఏంటి అంటే హౌ మెనీ టైమ్స్ ఇండియన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ హ్యాపెన్? ఇప్పటి వరకు ఈ పౌరసత్వం అనేది ఎన్నిసార్లు సవరించబడ్డది ఈ చట్టం? ఇది అబ్సల్యూట్లీ ఇప్పటి వరకు 6 times సవరించబడ్డదండి. 6 times 6 సార్లు సవరించబడ్డది. దానికి సంబంధించిన ఇయర్స్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ పాలిటీలో దీని మీద ఉన్న ఆర్టికల్స్ ని కూడా మేము ఇక్కడ మీకు అడ్రస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చండి, ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ 10 అండి. ఇండియన్స్ ఆల్వేస్ బి ఇండియన్స్, భారతీయులు ఎప్పటికీ భారతీయులే అని ఈ ఎంటైర్ పర్స్పెక్టివ్ లో అమిత్ షా గారు ఏంటి డిజిటల్ గా ఏం లాంచ్ చేయడం జరిగింది? ఓసిఐ సంబంధించిన పోర్టల్ లాంచ్ చేయడం జరిగితే మనం ఎంటైర్ పాలిటీ పర్స్పెక్టివ్ లో ఆర్టికల్స్ ని మాట్లాడుకున్నాం, చట్టాన్ని మాట్లాడుకున్నాం, దీనికి సంబంధించిన పార్ట్స్ ని మాట్లాడుకున్నాం, ప్రవాసీ భారతీయ దివాస్ ని మాట్లాడుకున్నాం. తర్వాత ఈ చట్టం ఎన్నిసార్లు అమెండ్ చేయబడింది, ఇవన్నీ పర్స్పెక్టివ్ లో దాదాపు ఒక 5-6 types లో దీన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రకంగా కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేయండి. అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు అండి. ఇక్కడ ఏంటి అంటే మీకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ రూల్స్ అన్నట్టు. దీన్ని ఎవరు చేంజ్ చేయడం జరిగింది అంటే డిఈఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది ఎవరి కింద పనిచేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. ఆ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే దే చేంజ్డ్ ద రూల్ 8 ఆఫ్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ రూల్స్ 1957. ఎస్ సార్, ఏంటి సార్? ఇక్కడ పేరు బాగానే ఉంది, సెక్యూరిటీస్ అంట, కాంట్రాక్ట్ రెగ్యులేషన్స్ అంట. అసలు ఏంటి సెక్యూరిటీస్ ఏంటి, కాంట్రాక్ట్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి? ఈ డౌట్ వచ్చింది కదా. సింపుల్ గా చెప్తున్నానండి. మనకు స్టాక్ మార్కెట్ ఉంది కదా, అందులో ఆ స్టాక్ మార్కెట్స్ లో ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఇక్కడ మీరు చూడొచ్చండి, అన్డిజైరబుల్ ట్రాన్సాక్షన్స్ అంటే అవసరం లేనివి, వాటిని రెగ్యులేట్ చేస్తూ అండ్ స్టాక్స్ ని కరెక్ట్ గా అంటే వాటి లెక్కల్ని సరిచూసే విధంగా, లేదు అంటే ఇన్వెస్టర్స్ ని, లేదు అంటే బిజినెస్ మ్యాన్స్ ని, వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసే విధంగా ఈ రూల్స్ ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1957 లో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఉన్న రూల్ 8 ఇప్పుడు ఏం చెప్తుంది, ఎందుకు ఈ రూల్ 8 ని చేంజ్ చేయడం జరిగింది అనే ఇష్యూస్ లో భాగంగా మనం దీన్ని చూడొచ్చండి.
సో ఇక్కడ మనం చూస్తే ఈ రూల్ 8 ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఈ రూల్ 8 ని మనం ఎందుకు చేసినామంటే టు ఎన్హాన్స్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ బ్రోకర్స్, అంటే ఇన్వెస్టర్స్ కానీ బ్రోకర్స్ కానీ వీళ్ళందరికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఇంకా బెటర్మెంట్ చేస్తూ ఆ కాంటెక్స్ట్ లో మనం దీనిలో ఉన్న రూల్ 8 ని ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రూల్ 8 ని చేంజ్ చేసి దాన్ని ఇంకా లిబరల్ చేశారండి. దాన్ని ఇంకా లిబరల్ చేయడం జరిగింది. దేన్ని రూల్ 8 ని లిబరల్ చేయడం జరిగింది ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంకాస్త బెటర్మెంట్ గా ఉండేలా దీన్ని ప్రెసెంట్ చేంజ్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడొచ్చండి. సో ఇప్పుడు ఏమొచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వచ్చింది. సో ఇప్పుడు దీని ప్రెసెంట్ సెక్రటరీ ఎవరు అంటే అజయ్ సేత్ గారు. తర్వాత ఇది ఎక్కడుంది, ఢిల్లీలో ఉంది. ఎవరి కింద పనిచేస్తుంది, మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. దాని కన్సర్న్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్. సరిపోతుందండి ఇక్కడి వరకు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయంటే ఇఫ్కో ఒకటి, మీకు ఇక్కడ ఇఫ్కో, ఇంకొకటి FDRVC, ఇంకొకటి FPO. ఏంటి సార్ ఇక్కడ ఇఫ్కో టీమ్స్ అప్ విత్ FDRVC టు బ్రింగ్ నానో ఫర్టిలైజర్స్ టు FPO అక్రాస్ ఇండియా. ఇండియా మొత్తంలోనంట, భారతదేశం మొత్తంలో ఈ ఇఫ్కో అండ్ FDRVC వీళ్ళిద్దరూ టీమప్ అయ్యి దేన్ని సెట్ చేయడం జరిగింది, FPOs ని సెట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, FPO అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇది అందరికీ మీకు తెలుసు అండి, చాలా వరకు రైతు కుటుంబాలకి దీని గురించిన కనీస అవేర్నెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పంటల ఇష్యూస్ ని కానీ, వాటి ప్రమోషన్ కానీ, వాటి అమ్మకం విధానం కానీ, వాటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, దానికి సంబంధించిన ఒక సహకార సంఘం లాంటిది. అండ్ ఇక్కడ మీకు ఇఫ్కో కనబడుతుంది, ఇఫ్కోలోనే ఉంది అండి ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా అండి. ఇక ఆ తర్వాత FDRVC అంటే డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ విలేజెస్ చైన్ అన్నట్టు. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, సింపుల్ గా చెప్పాలంటే NGO లాంటిది. సో NGO లాంటిది. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చండి, వీళ్ళు ఏం చేయడం జరిగింది, వీళ్ళు FPOs కి ఏం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎంటర్ కాంటెక్స్ట్ ఈ ఇఫ్కోనో, ఈ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ చైనో, లేదు అంటే ఈ FPSO కాదండి. ఇది ఏ చట్టం మీద రావడం జరిగింది, అసలు ఇది ఎందుకు రావడం జరిగింది, వీటికి సంబంధించిన ఇష్యూస్ ఎకానమీ పర్స్పెక్టివ్ లో మనం ఏమైనా చూడొచ్చా, లేదు అంటే ఇది గ్రీన్ రెవల్యూషన్ కి ఏమైనా యూజ్ అయ్యిందా, ఈ కాంటెక్స్ట్ లో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా లైవ్ లో MSP గురించి. సో అలాంటి కాంటెక్స్ట్ లో ఈ ఎంటైర్ ఇష్యూని మనం అడ్రస్ చేయొచ్చో చేయరాదా, ఎగ్జామినర్ ఇలా ఆలోచించట్లేదా అన్న ఒక పర్స్పెక్టివ్ లో మనం కూడా చూడొచ్చండి. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చండి ఏంటి అంటే మేలోనంట ఎవరు, ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇఫ్కో ఎవరు, ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ వాల్యూ చైన్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా గ్రామాలని అభివృద్ధి చేసే సంస్థ, ఇది ఒక NGO సంస్థ. వీళ్ళిద్దరు అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఎస్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వచ్చింది. ఏమొచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, సో వీళ్ళ కింద ఇది ఏం చేస్తుందంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే సుస్థిరంగా వ్యవసాయం అనేది జరిగేలాగా మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఈ ఇన్పుట్స్ మనం ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ చూడండి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇవి ఏంటి అంటే సహకార సంఘాలండి, గ్రామాలలో కనబడతాయి ఇవి. వీళ్ళకి మనం ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా మనం నానో ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం, బయో స్టిమ్యులేట్స్ ఇస్తున్నాం, ఆ తర్వాత ఇంప్రూవ్ క్రాప్ ప్రొడక్టివిటీ కానీ, తర్వాత రైతులకి కాస్ట్ తక్కువ అయ్యే విధంగా చూసుకోవడం కానీ, తర్వాత ప్రమోట్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ని కానీ, లేదు అంటే అగ్రికల్చర్ ఎకానమీని ఇంకా స్ట్రెంగ్ చేసే విధంగా రూరల్లో మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అండి, ఈ ఇద్దరు వ్యక్తులు మేబీ ఎగ్జామినర్ పేపర్ ని కఠినం చేయాలంటే ఈ స్టేట్మెంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్కో యొక్క మార్కెటింగ్ డైరెక్టర్ తన పేరు యోగేంద్ర కుమార్ గారు, ఆ తర్వాత FDRVC CEO అతని పేరు బిపిన్ బిహారీ గారు. వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇది టీమప్ అయ్యి FPO తోని ఇది కొలాబరేట్ అవ్వడం జరిగింది. FPO తో కొలాబరేట్ అయ్యి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ ని దీనికి సంబంధించిన డేటాని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది, ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది.
సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ లో భాగంగా రెట్రోస్పెక్టివ్ థింక్ కింద మనం ఇఫ్కోని చూడొచ్చండి. ఇది మనకి ఎప్పుడు ఏర్పడిందంటే అప్రాక్సిమేట్లీ ఇది 1967 లో ఏర్పడింది. మీకు ఇక్కడ నేను 1967 రాస్తుంటే ఇదే ఇయర్ లో మనకి ఎంఎస్పి కూడా రావడం జరిగింది. అవునా కాదా? ఎంఎస్పి కనీస మద్దతు ధరలు కూడా ఇదే సంవత్సరం రావడం జరిగింది. సో ఇది ఏంటి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కోఆపరేటివ్స్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోనే చాలా పెద్ద కోఆపరేటివ్ సహకార సంఘాలలో ఇది ఒకటి అన్నట్లుగా. ఇది ఏం చేస్తుంది? రైతులకి ఫర్టిలైజర్ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనం ఎఫ్పిఎన్ కూడా ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. ఇది ఒక ఫార్మర్స్ యొక్క గ్రూప్. ఇది ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ యొక్క మార్కెటింగ్ కానీ లేకపోతే లీగల్ ఎంటిటీస్ ని కానీ వీటన్నిటికి సంబంధించిన ఒక సొసైటీ, ఒక సహకార సంఘము, వీటికి సంబంధించి ఎవరెవరు ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఒకటి ఎఫ్డి ఆర్బిసి చేసుకోవడం జరిగింది, మరొకటి ఇఫ్కో చేసుకోవడం జరిగింది. ఎవరితో చేసుకోవడం జరిగింది? ఎఫ్పిఓ, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వీళ్ళతో చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు కనబడుతుంది హై క్వాలిటీ ఫర్టిలైజర్స్ కానీ, అఫోర్డబుల్ ప్రైసెస్ కానీ, ఎన్హాన్సింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కానీ, ఇవన్నిటి పరంగా మనకి ఇఫ్కో అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చండి, మనకి ఇక్కడ మంచు కనబడుతుంది, అవునా కాదా? బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ గ్లేషియర్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఒకసారి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొంతమంది ప్రజలు కూర్చొని ఏదో సంథింగ్ పూజ చేయడం జరుగుతుంది. సో దీన్ని నేను 3D వ్యూలో మీకు తీసుకురావడం జరిగింది. ఎస్, ఇక్కడ చూడండి, యు ఆర్ అబ్జర్వింగ్ ద ఐస్ హియర్. మీకు కనబడుతుంది కదా, బట్ నాట్ ఇన్ దిస్ ప్లేస్. అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఏం కనబడట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక గ్లేషియర్ అండి. ఏంటిది? ఇదొక గ్లేషియర్, ఇదొక హిమానీ నదం. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఇది నేపాల్లో ఉండడం జరుగుతుంది. ఈ హిమానీ నదం ఎందుకు ఈరోజు మనకు వార్తలు రావడం జరిగిందంటే ఇది చనిపోయిందంట. ఎస్, మీరు వింటుంది కరెక్టే. దీన్ని సైంటిస్టులు డిక్లేర్ చేశారు. ఇట్ ఈస్ ద డెడ్ గ్లేషియర్. ఇది చనిపోయింది అని డిక్లేర్ చేయడం జరిగింది. ఏంటి సార్, గ్లేషియర్స్ కూడా చనిపోతాయి అంటే అవును, గ్లేషియర్స్ కూడా చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి అంటే ఈరోజు మనం గ్లోబల్ వార్మింగ్ స్టేజ్ లో ఉన్నామా, గ్లోబల్ బర్నింగ్ స్టేజ్ లో ఉన్నామా? ఒకసారి అడగండి. ఈరోజు మనం గ్లోబల్ బర్నింగ్ స్టేజ్ లో ఉండడం జరిగింది. సో ఇలాంటి హిమానీ నదాలు, ఇలాంటి గ్లేషియర్స్ చాలా స్పీడ్ గా ఇవన్నీ మనకి కనిపించకుండా పోతున్నాయండి. ఇవన్నీ కరిగిపోతున్నాయి మాక్సిమం. సో కరిగిపోతే ఎవరికి నష్టం? ఏమవుతుంది? ఫ్లడ్స్ రావడం కానీ, లేదంటే ఫేమస్ చూడడం కానీ, లేదు అంటే కంప్లీట్ క్లైమేట్ చేంజ్ జరగడం కానీ, ఇలా ఏదో ఒక పాసిబిలిటీ అయితే మనకు కనబడుతుంది. అండ్ వెరీ రీసెంట్ గా తువాలు లాంటి దేశాలు అయితే సముద్రం లోపల ఫ్లోట్ అవుతున్నాయండి ఇప్పటికీ. అంటే సముద్రం లోపల కంప్లీట్ గా అవి కంప్లీట్ గా మునిగిపోతున్నాయి దాని లోపలికి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతున్నాయి. ఎందుకు? గ్లేషియర్స్ అనేటివి మెల్ట్ అవడం వల్ల. సో ఇక్కడ ఎంటైర్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ గ్లేషియర్ పేరు వచ్చేసి యాలా గ్లేషియర్. ఈ గ్లేషియర్ పేరు ఏం గ్లేషియర్? ఇది యాలా హిమానీ నదం. ఇది ఎక్కడుంది అంటే లాంగ్టంగ్ వ్యాలీ. లాంగ్టంగ్ వ్యాలీ, ఇగో చూడండి, దిస్ ఇస్ ఆల్ లాంగ్టంగ్ వ్యాలీ. ఇదంతా మనకి లాంగ్టంగ్ వ్యాలీ. మీకు కనబడుతుంది కదా ఇదంతా? ఎస్, చూడండి, ఇదంతా ఇగో ఈ ఏరియా మొత్తం మీకు కనబడుతున్న ఈ ప్రతి ఏరియా మొత్తం యాంగ్టంగ్ వ్యాలీ, అంటే యాంగ్టంగ్ లోయ. ఈ యాంగ్టంగ్ లోయలో ఉన్న ఈ యాలా గ్లేషియర్ అనేది నేపాల్లో ఉంది. దిస్ డిక్లేర్డ్ డెడ్, ఇది చనిపోయినట్లుగా ధృవీకరించారు. ఆసియాస్ ఫస్ట్ గ్లేషియర్ ఫ్యూనరల్. ఎస్, ఇప్పటి వరకు మనం మనుషులకి జంతువులకి మాత్రమే అంత్యక్రియలు చూడడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక గ్లేషియర్ కూడా ఫ్యూనరల్ చేయడం జరిగిందండి. అంటే అంత్యక్రియలు చేయడం జరిగింది. ఒకరు చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఎస్, యూ కెన్ సీ ద ఫ్యూనరల్స్ హియర్. ఈ రకంగా ఒక హిమానీ నదానికి మనం అంత్యక్రియలు చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో భాగంగా ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. ఇది ఏ బేస్డ్? కాఠ్మాండు బేస్డ్. కాఠ్మాండు దేని క్యాపిటల్? నేపాల్ క్యాపిటల్. వీళ్ళ ఆధ్వర్యంలో 50 గ్లేషియోలాజిస్టులు, అంటే హిమానీ నదాలకు సంబంధించిన సైంటిస్టులు, తర్వాత బుద్ధిస్ట్ మాంక్స్, తర్వాత లోకల్, వీళ్ళందరితోని దీనికి ఫ్యూనరల్స్ చేయడం జరిగింది. అండ్ దీని వల్ల ఏం జరుగుతుంది అంటే హిందూ కుష్ మౌంటైన్ రేంజ్ కి సంబంధించిన మొత్తం క్లైమేట్ చేంజ్ అనేది జరగబోతుంది. ఈ రేంజ్ అనేది ఎక్కడెక్కడ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, మంగోలియా, కిర్గిస్తాన్, ఇన్ని దేశాలలో దీనికి సంబంధించిన రేంజ్ అనేది ఆక్యుపై ఉంది. ఇవన్నీ ఏరియాస్ డిస్టర్బ్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పేవరిది? ఏం చేయాలి? ఎక్కువ చెట్లను పెంచాలి,
ప్లాస్టిక్ ని మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ భూమి అనేది ఎక్స్పీరియన్స్ కాకుండా ఉంటుంది. ఓకే, లుక్ ఇన్ టు అనదర్ కరెంట్ అఫేర్. ఎస్, ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? కొలంబియా. కొలంబియా జాయిన్స్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ అందరికీ తెలిసిన విషయమే. చైనా అనేది 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే, ఎస్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. చైనా అనేది ఇక్కడ మీకు కనబడుతుందా? ఈ రూట్లో వచ్చి ఈ రూట్లో వెళ్తూ ఈ కంప్లీట్ రూట్ లో ఇది ఏం చేసిందంటే వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఒకే బెల్ట్ ఒకే రోడ్డు అనే ఒక థియరీతోని ఇది ఏం చేస్తుంది? ప్రపంచ దేశాలని మొత్తం దీని కంట్రోల్లోకి వచ్చే విధంగా, ఫ్రీ ట్రేడ్ చేసుకునే విధంగా, దీని యొక్క సంబంధాలని ఇంకా ఇతర దేశాలతో ఎక్స్పాండ్ చేసుకునే విధంగా ఒక కన్స్ట్రక్షన్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈ మనకి రెడ్ లైన్ లో ఉన్నదాన్ని మనం సిల్క్ రోడ్ గా మనం డెనోట్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడైతే బ్లూ లైన్ లో వస్తుందో దీన్ని మ్యారిటైమ్ సిల్క్ రోడ్ గా మనం ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ లో మనం రోడ్వేస్ ని చూడొచ్చు, రైల్వేస్ ని చూడొచ్చు, సీ పోర్ట్ ని చూడొచ్చు అండ్ ఫ్లైట్స్ ని కూడా చూడొచ్చు. దీనికి కౌంటర్ అటాక్ భాగంగానే మనం 2023లో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ అనే దాన్ని చూడడం జరగలేదా? ఇటీవల తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్ లో కూడా దాని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే అంటే దీనికి కౌంటర్ అటాక్ గా మన ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ లో రీసెంట్ గా జాయిన్ అయిన దేశం ఏంటంటే కొలంబియా. ఎక్కడ ఉంటుందండి కొలంబియా? సౌత్ అమెరికాలో ఉండడం జరుగుతుంది. ఈయన కొలంబియా ప్రెసిడెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఏంటి అంటే కొలంబియా జాయిన్స్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్ట్రెంత్ ఇన్ ద బైలాటరల్ టైస్ అంటే ద్వైపాక్షికంగా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధాన్ని నెలకొల్పడానికి వీళ్ళిద్దరు జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అడ్రస్ చేయొచ్చండి. కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో. ఇగో ఈయనండి, ఈయన పేరేంటి? గుస్తావో. ఈయన ఎవరు? షీ జిన్పింగ్ అండి. ఈయన ఎవరు? షీ జిన్పింగ్. ఆయన ఎవరు? చైనా అధ్యక్షుడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ అకార్డ్ జరగడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇయర్ కి అంటే అప్రాక్సిమేట్లీ 2024 ఎండింగ్ వరకు దీంట్లో ప్రపంచంలో ఉన్న కంట్రీస్లలో 140 కంట్రీస్ దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే 75% పాపులేషన్ అనేది ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో మర్జ్ అయిపోవడం జరిగింది. సో ఇది రెట్రోస్పెక్టివ్ భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ మన సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ ఎగ్జామ్ లో అయినా మనం ఇలాంటి క్వశ్చన్స్ ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొలంబియా దాంట్లో జాయిన్ అయింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కొలంబియా జాయిన్ అయిందని మనం క్వశ్చన్ చూసినాం. సో దానికి ముందున్నది లేదా దాని తర్వాత జరిగే ఇష్యూస్ ని మనం ప్రతి ఒక్కటి ఇక్కడ అడ్రస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇది ఎప్పుడు ఏర్పడ్డదండి? 2013లో ఏర్పడడం జరిగింది. సో దీనిలో 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి సిల్క్ రోడ్ ఎకనామిక్, ఇంకొకటి 21st సెంచరీ మారిటైమ్ సిల్క్ అని ఇంతమంది మనం చూసుకున్నాం కదా, 2 వేస్ ఉన్నాయి. దీన్ని మొత్తాన్ని ఎప్పటి వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారంటే 2049 వరకు దీన్ని కంప్లీట్ గా ఆచరణాత్మకంగా తీసుకోవాలని చైనా భావిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వడం జరిగింది? కొలంబియా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదేంటి? ఇది ఢిల్లీ అసెంబ్లీ. అయితే ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ ఏంటి అంటే మొదటిసారిగా భారతదేశంలో ఢిల్లీ అసెంబ్లీ అనేది కంప్లీట్ గా సోలార్ ఎలక్ట్రిసిటీతోని రన్ అవబోతుంది అంట. అర్థమవుతుందా? ఫస్ట్ టైం ఒక అసెంబ్లీ సోలార్ ఎలక్ట్రిసిటీతోని కంప్లీట్ గా రన్ అవబోతుంది. అదే కాంటెక్స్ట్ లో మనం ఇక్కడ చూడొచ్చు మనం ఢిల్లీ అసెంబ్లీ టు రన్ ఆన్ సోలార్ పవర్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లెస్ అ ఫౌండేషన్ ఫర్ 500 కిలోవాట్ ప్లాంట్. ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఏ మాత్రం ఎగ్జామినర్ మీ దగ్గర నుంచి ఒక మార్గం తీసుకోవాలి అనుకుంటే అది 500 కిలోవాటా, 50 కిలోవాటా, 5000 కిలోవాటా, ఇలాంటివి మనం ఈ మధ్య కాలం చూడడం జరిగింది. సో 500 కిలోవాట్ ప్లాంట్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ ఈ ఫౌండేషన్ రాయి వేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ లో మీకు ఇక్కడ కనబడుతుంది కదా అసెంబ్లీ, ఈ అసెంబ్లీని ఇప్పుడు కంప్లీట్ గా సోలార్ ఎలక్ట్రిసిటీతోని రన్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇప్పుడు ఢిల్లీ అనేది వార్తల్లోకి వచ్చింది. సో మనం రెట్రోస్పెక్టివ్ భాగంగా లేదంటే పాలిటీ కాంటెక్స్ట్ లో మనం అబ్జర్వ్ చేసిన థింగ్ ఒకటి ఉంది అండి. అదేంటి అంటే ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్స్ చెప్పండి. ఢిల్లీకి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ 239 ఆర్టికల్ 239 ఏ మరియు ఆర్టికల్ 239 బి. దీని ప్రకారంగా ఢిల్లీకి ఒక సెపరేట్ గా అసెంబ్లీ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే అక్కడ సిచ్యువేషన్స్ అనేటివి
కాన్స్టిట్యూషన్ కి అగెనిస్ట్ గా ఉంటే వాటిని మళ్ళీ తిరిగి మనం రీకాల్ చేసుకోవచ్చు అనేది 239AB అనేది మనకు చెప్తుంది. ఈ రకంగా ఢిల్లీ అసెంబ్లీ అనేది రావడం జరిగింది. సో మీ అందరికీ అడిషనల్ క్వశ్చన్, ఢిల్లీలో ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, హూ ఈస్ కరెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ సీఎం ఇప్పుడు ఎవరు? ఓకే, సో లుక్ ఇన్ టు అనదర్. ఎస్, ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, నిన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో 2 స్కీమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటి అంటే వ్యాప్, ఇంకోటి ఏంటి అంటే GIIP. వ్యాప్ అంటే ఏంటంటే విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్, GYIP ఏంటంటే గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. మీకు పేరైనా కనబడుతుందండి, ఏంటి విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అంటే మహిళలందరినీ యాక్సిలరేట్ చేయాలి. ఏ పరంగా యాక్సిలరేట్ చేయాలి? MSME సెక్టర్. MSME అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న చిన్న పరిశ్రమలు మనం స్థాపిస్తాం కదా, దాని పరంగా వాళ్ళకి రుణాలు ఇస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఎన్లైట్ చేస్తూ, వాళ్ళని మిలియనీర్ గా లక్షాధికారులుగా తీర్చిదిద్దాలి, మహిళలందరినీ యాక్సిలరేట్ చేయాలని వ్యాప్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ GYIP అంటే గ్రాస్ రూట్ లో ఉన్న యూత్ అందరినీ ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ ని మెచ్చి, ఇప్పటికీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది కదా. సో వీళ్ళని మనం అక్యుములేట్ చేసుకుని వీళ్ళకి సంబంధించిన 2 ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో భాగంగా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే, చూడండి, విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అండ్ గ్రాస్ రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్, ఇవి ఎవరి ఆధ్వర్యం చేయడం జరుగుతుంది? వి హబ్ అంటే అర్థం ఏంటి? విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే విమెన్స్ అందరినీ మనం భాగస్వాములు చేయాలి దేంట్లో? పరిశ్రమలలో. సో కింద మీరు చూడొచ్చండి, ఈ వీహబ్ కి సంబంధించిన దానికి సంబంధించిన థీమ్ ఐడియేట్, ఇంప్లిమెంట్, ఇన్స్పైర్. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు టీ హబ్ కి సంబంధించిన స్లోగన్ ఏంటి అనే క్వశ్చన్స్ కూడా గత ఎగ్జామ్ పేపర్ లో మనం చూడడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్ లో ఐడియేట్, ఇంప్లిమెంట్, ఇన్స్పైర్ అనేది దీని థీమ్ అండి. సో ఇది ఏంటి? వీహబ్ అనేది వీహబ్ ఆధ్వర్యంలో ఈ వ్యాప్ గాని లేదు అంటే ఈ GYIP గాని ఇవి 2 రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే GYIP అంటే ఏం లేదంటే సింపుల్ గా యూత్ అందరినీ మనం స్కిల్స్ ని నేర్చుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అదే WAP విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ అంటే MSME సెక్టర్ లో పనిచేస్తున్న వీళ్ళందరినీ మనం మిలియనర్స్ గా తీర్చిదిద్దాలి. ఇంకా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇంకా రావాల్సి ఉంది, అవి వచ్చినాక దీని గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. సో ఇది అండి ఎంటైర్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇప్పుడు మనకు దీంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇంప్లిమెంటేషన్ స్కీమ్ ఏంటి? ర్యాంప్ స్కీమ్. ఎస్, మీ అందరికీ దీని గురించి అవేర్నెస్ ఉండొచ్చు. ఈ ర్యాంప్ స్కీమ్ మనకి ఎప్పుడు రావడం జరిగింది? 2022లో రావడం జరిగింది. అది ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది? 2027 దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు రావడం జరిగింది? 2022లో రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 2027 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏం చేస్తుంది సార్ ర్యాంప్ అంటే? ఇక్కడ మీకు అబ్రివేషన్ చూడండి, రైజింగ్ యాక్సిలరేటింగ్ MSME పర్ఫార్మెన్స్. సింపుల్ అండి. MSME సెక్టర్ సంబంధించి అంటే ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైనా లాస్ అయిపోతే గవర్నమెంట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా హై రేంజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ తరఫున ఇంకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ రకంగా నష్టపోకుండా ఒక మెంటర్షిప్ లో కానీ లేదు అంటే ఒక స్కిల్ఫుల్ పర్సన్స్ లో కానీ వీళ్ళందరితోని ఆ MSMEని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళని యాక్సిలరేటింగ్ లేదా ఎన్హాన్స్ చేసే ఒక స్కీమే ఈ ర్యాంప్ స్కీమ్. ఏంటంటే రైజింగ్ యాక్సిలరేటింగ్ MSME ప్రోగ్రామ్. వీళ్ళతో కలిపి వీళ్ళ కొలాబరేషన్ తోని ఈ మహిళలందరినీ తెలంగాణలో మనం మిలియనీర్ గా తీర్చిద్దాం అనే కాంటెక్స్ట్ లో ఏంటి మనకి వ్యాప్ అండ్ ఏంటి ఆ తర్వాత యూత్ కి సంబంధించిన ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్, ఈ 2 స్కీమ్స్ ని ఎవరు? రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. తెలంగాణ జరిగే ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఈ 2 స్కీమ్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ మనకి ఎంతో ఉంది. అండ్ దాంతో పాటు ఇంతకుముందు మనకు వచ్చిన 6 సూత్రాలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో నెక్స్ట్, ఎస్, ఇక్కడ నిన్నటి ప్రశ్నలు ఎస్టడీస్ క్వశ్చన్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క నిజమైన సృష్టికర్త ఎవరు అంటే పండిత మదన్ మోహన్ మాలవ్య గారు. తర్వాత నాసా, ఇది చెప్పాలండి నేను మీకు, ఏంటి 2022లో ఇది పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ అన్ అబ్రివేషన్ ఫర్ నాసా? నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్
అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఈ రోజు క్వశ్చన్స్ ఎస్, ఇక్కడ మనకు కొలంబియా రావడం జరిగింది కాబట్టి ఆ కొలంబియా ఎవరితోని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తోని చేతులు కలపడం జరిగింది కాబట్టి ఇక్కడ కొలంబియా మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డూ నాట్ టచ్ ద ఈక్వేటర్ ఇన్ సౌత్ అమెరికా. ఇదంతా సౌత్ అమెరికా కాంటినెంటే కదండి, ఇదంతా సౌత్ అమెరికా కాంటినెంటే కదా. ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఇక్కడ మనకి ఈక్వేటర్ కనబడుతుంది కదండి. ఈ ఈక్వేటర్ ని టచ్ అవుతున్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. టచ్ అవని కంట్రీ ఏంటని వచ్చింది. ఎస్, మీకు ఇక్కడ మ్యాప్ కనబడుతుంది, మీకు కంటికి కనబడుతుంది, అయినా సరే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. అది ఈక్వెడారా, కొలంబియానా, బ్రెజిలా, పెరూనా, మరి అదేంటో చూసి ఆన్సర్ చేయండి. తర్వాత వీహబ్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి. ఈ వీహబ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఏ సంవత్సరం ఏర్పడడం జరిగింది? 2014, 2015, 2016, 2017? ఎస్, ఈ రకంగా మనం క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఓకే, మళ్ళీ తిరిగి మరొక సెషన్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.